రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ టాప్ లో నిలుస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో హైదరాబాద్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. అంతేకాదు 13% డబుల్ డిజిట్ గ్రోత్ ను నమోదు చేసుకుంది. 8 నగరాల కంటే హైదరాబాద్ లోనే గత త్రైమాసికంలో ఎక్కువ ఇళ్ల అమ్మకాలు జరిగాయి. మరోపక్క ఇళ్ల ధరలు చదరపు అడుగుకు 7 నుంచి 19% పెరిగి దేశంలో 3వ స్థానంలో నిలిచింది. దేశంలో అభివృద్ధి పదంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకువెళ్తోంది. హైదరాబాద్ టాప్ నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. 2030 నాటికి భారత్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ $1 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా. రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ముఖ్యంగా రెరా, జీఎస్టీ, డిజిటల్ ఇండియాతో పాటు వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో పెను మార్పులొచ్చాయి. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. దక్షిణ భారతంతో పాటు ముంబై, పూణేలో కూడా రియల్ ఎస్టేట్ రంగం గతంతో పోలిస్తే బాగా పుంజుకుంటోంది. కొత్త ప్రాజెక్టుల విషయానికొస్తే హైదరాబాద్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. 27% కొత్త ప్రాజెక్టులతో ముంబై నెంబర్ 1 గా నిలిస్తే పూణే 18.7%తో 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 13.6% కొత్త ప్రాజెక్టులతో 3వ స్థానంలో నిలిచింది. గత త్రైమాసికంలో ముంబై, పూణే, హైదరాబాద్ నగరాల్లోనే 59.2% కొత్త ప్రాజెక్టులొచ్చాయి. అయితే కోల్కతా, చెన్నైలో కూడా గతేడాదితో పోలిస్తే 100%కి పైగా కొత్త